ఇంటి నుంచి బయలుదేరినప్పుడే నేను అనుకున్నాను అసలు కుదరదా బయటికి వెళ్దాం అంటే పార్క్ మేము వెళ్ళొచ్చా లేదా, లేట్ అయిపోతుంది బాగా అని అనుకున్నాను. అందులోనే యాక్చువల్లీ లేట్ అయితే అయింది డెఫినెట్ గా. కానీ ఇది ఇంకొక ప్రాబ్లం, వర్షం మొదలైపోయింది. ఈ వర్షంలో ఏం వెళ్తాం? హలో ఫ్రెండ్స్, నమస్తే, గుడ్ ఈవినింగ్. మళ్ళీ నా ఛానల్కి మీకు స్వాగతం. సారీ గైస్, 3 డేస్ నుంచి నా వ్లాగ్స్ ప్రాపర్గా రావట్లేదు. ఒకరోజు మధ్యలో స్కిప్ అయిపోతుంది, మళ్ళీ లైక్ ఎవ్రీ ఆల్టర్నేటివ్ డే వ్లాగ్ వేస్తున్నా. అది ఎందుకంటే జస్ట్ కొంచెం ఫ్యామిలీ టైం స్పెండ్ చేస్తాను. నా ప్రీవియస్ బ్లాగ్ చూసారంటే నా కజిన్ వచ్చాడు. సో అలాగా మేమందరం కజిన్స్ కలిసి వేరే వాళ్ళందరం ఇలా కొంచెం పర్సనల్ స్పేస్, ఫ్యామిలీ టైం చేస్తున్నాను. లైక్ మొబైల్ మౌంట్ ఉంది, మీకు కావాలంటే ల్యాండ్స్కేప్ ఆర్ ఎల్స్ పోర్ట్రేట్గా యూజ్ చేసుకోవచ్చు, రిమూవ్ చేసుకోవచ్చు. ఓకే, మీరే ప్రొవైడ్ చేస్తున్నారా? ఇది యాక్సెసరీ కావాలంటే 2000 రూపీసే. ఇంకా మీకు ఎప్పుడు మొబైల్ మ్యాప్స్ కావాలంటే అప్పుడు యూజ్ చేసుకోవచ్చు. ఫుల్లీ వాటర్ అంటే టూ మచ్ ఎక్కువ రేంజ్ ఉంటే లోపల. ఓకే. అండ్ మోర్ ఓవర్ ఇవాళ కిందకు వచ్చాను. ఇప్పుడు నిషా అండ్ మా అన్నయ్య వాళ్ళ పిల్లలేమో స్విమ్మింగ్ చేస్తున్నారు. వీరేమో నేను ఇలా వీడిని స్ట్రాలర్తో తీసుకొచ్చా. చక్కగా వీడు ఎంజాయ్ చేస్తున్నాడు ఇక్కడ. హలో ఫ్రెండ్స్, హౌ ఇస్ ద పూల్ పార్టీ గోయింగ్ ఆన్? వీరు ఏమో ఇక్కడ నుంచి వాళ్ళ అమ్మని చూస్తున్నాడు, ఇక్కడ నుంచి ఈ చోటు చూసి అక్కడ నుంచి చూస్తున్నాడు వాళ్ళ మమ్మీని. అరే ఎలా చూస్తున్నాడు భలే. ఇప్పుడు నేను ఏం చేశానంటే ఇది ఉంది చూసారా, సో ఈ బ్యాక్ రెస్ట్ కొంచెం పైకి చేసా. వీరేమో కొంచెం ఇలా చూస్తాడు వాళ్ళ మమ్మీని, వాళ్ళ కజిన్స్ని, అలా అక్కలు ఉన్నారు కదా వాళ్ళని చూస్తాడు. సో కొంచెం హ్యాపీగా ఉంటాడని పైకి లేపి పెట్టాను. లేదంటే పడుకున్నాడు అంటే వాడికి కనిపించట్లా. दोनों रन करके जाओ, उधर जाओ, रन करके जाओ, गो रन, गो रन, गो फास्ट. ఏమో క్లైమేట్ అయితే చాలా డిఫరెంట్గా ఉంది, పిల్లలు ఎంజాయ్ చేస్తున్నారు, దట్ ఈస్ గుడ్ థింగ్. బట్ క్లైమేట్ కూడా ఇట్స్ లైక్ మధ్యలో కొన్నిసార్లు ఎండ ఎక్కువ ఇలా వచ్చేస్తుంది అండ్ మళ్ళీ ఎండ నార్మల్ అయిపోతుంది. కానీ ఏంటంటే గాలి మాత్రం భలే వస్తుంది, చల్లటి గాలి. ఆహా, చూస్తున్నారు కదా నా జుట్టు ఎగురుతుంది, వీరు కూడా జుట్టు చూడండి ఎగురుతుంది, భలే ఉన్నాడు అసలు. ఇంకొక మహా అయితే 2 రోజులు ఇక్కడ ఉంటాను. దీని తర్వాత నేను ఇక్కడ ఖాళీ చేసి విజయవాడ షిఫ్ట్ అయిపోతా. ఇప్పుడు రియలైజ్ అవుతుంది, నిషా ఎన్ని రోజుల నుంచి దాన్ని చెప్తున్నా స్విమ్మింగ్ చేయి, ఎక్సర్సైజ్ చేయి, ఏదైనా చెయ్యి అంటే తన ఇంట్రెస్టే చూపించేదే కాదు. ఇవాళ ఫస్ట్ టైం ఆఫ్టర్ లైక్ 2 years తర్వాత ఇవాళ తన 2 years కాదు, ఐ థింక్ 1.5 year తర్వాత ఇప్పుడు స్విమ్మింగ్ చేస్తుంది అండ్ తనకి బాగా నచ్చుతుంది. ఇదే బిఫోర్ చేస్తుంటే ఎన్ని రోజులు డైలీ స్విమ్మింగ్ చేయొచ్చు కదా. హాలిడేస్లో ఇలాంటి అమ్యూనిటీస్ని యూటిలైజ్ చేసి ఉంటే కనీసం డబ్బులు వసూలు అయ్యేదని అనిపించేది నాకు. అందరేమో అక్కడ బయట స్విమ్మింగ్ చేస్తున్నారు, ఇంకా చాలామంది పిల్లలు వచ్చారు, ట్రైనింగ్ చేయించుకుంటున్నారు. వీరేమో ఇక్కడ ఉన్నాడు. ఇవాళ బయలుదేరే ముందు నేను అనుకున్న వీరిని కూడా స్విమ్మింగ్ పూల్లో దింపుదాం అనుకున్నా. కానీ నేను అనుకున్నా ఇంకా చాలా చిన్నోడు, మేబీ తీసుకెళ్తే మంచిది కాదని అనుకుంటున్నా. ఎందుకంటే స్విమ్మింగ్ పూల్లో సమ్ కెమికల్స్ యూస్ చేస్తారు వాటర్ని పాడవ్వకుండా త్వరగా. సో దానివల్ల ఆ కెమికల్స్ ఇంకా చాలా చిన్నోడు, బేబీ కదా, ఫ్రెజైల్ బేబీ. సో మేబీ దాని వలన ఐ థింక్ ఇట్ ఈస్ బెటర్ నేను అవాయిడ్ చేస్తే మంచిది అని నేను అనుకున్నా. అందుకనే నేను వీరిని స్విమ్మింగ్ పూల్లో దింపలేదు. అండ్ మోర్ ఓవర్ బయట కంటే లోపల ఏసీలో కూలింగ్ ఎక్కువ ఉంది లోపల. సో వీరిని ఇక్కడ తీసుకొచ్చాను. బయట ఏమో వాడికి చెమట రావడం స్టార్ట్ అయిపోయింది. ఏ వీర్, యూర్ ప్లేయింగ్. మీరు ఇక్కడ చూస్తున్నారా, ఎండగా ఉంది ఇక్కడ బాగా. అండ్ అదే మీరు ఎటువైపు చూడండి. సో మీకు 2 డిఫరెన్స్ అయితే ఇక్కడే కనపడుతుంది. బయట అటు ఎండ ఉంది, ఇక్కడ నీడు ఉంది. సో సడన్గా క్లైమేట్ ఇలా మారిపోతుంది.
ఓకే. సో, మేము స్విమ్మింగ్ చేసి అంటే స్విమ్మింగ్ చేపిచ్చేసి మేము ఇంటికి వచ్చేసాము. అండ్ ఇవాళ లాస్ట్ డే ఎలాగో పిల్లలకి అయితే నేను కూడా ఏమనుకున్నానంటే కొంచెం తిప్పేద్దాం అనుకుంటున్నా. అలాంటప్పుడు ఇంట్లో కూర్చున్నాం. కొంచెం టీ తాగేసి రెస్ట్ తీసుకొని అండ్ అందరూ వన్ బై వన్ అందరూ రెడీ అయ్యాం. ఫ్యామిలీ అందరూ ఇంతమంది ఉంటే కొంచెం రెడీ అయ్యి బయలుదేరాలంటే టైం పడుతది. డెఫినిట్‌గా నో డౌట్ ఇన్ థట్. యాజ్ యూజువల్ ఎప్పుడు జరిగేది అంతే. నా ఫ్యామిలీ అని కాదు ప్రతి చోట ఎక్కడెళ్ళినా అంతే అవుతది. అలాంటప్పుడు కొంచెం ముందు జాగ్రత్తగా ఉండి ఈ విషయం తెలిసుంటే రెడీ అయ్యి ఉంటే ముందలే బావుంటది. ఎనీవేస్ సో వాట్సోఎవర్ ఇప్పుడు మేము బయలుదేరుతున్నాం. విజయవాడ వెళ్తున్నాము. మా అన్నని పికప్ చేసి అండ్ దాని తర్వాత అక్కడి నుంచి పార్క్‌కెళ్తాం. రాఘవయ్య పార్క్‌కెళ్ళాలా, రాజీవ్ గాంధీ పార్క్‌కెళ్ళాలా ఎగ్జాక్ట్‌గా నాకు అర్థం కావట్లా. డిసైడ్ చేయలేదు. సో ఈ 2 ప్లేసెస్‌లో ఏదో ఒక ప్లేస్ వెళ్దామని డిసైడ్ చేశాం అంతే. అయితే మేమిప్పుడు వచ్చాం బయటికి. యాక్చువల్లీ ఇప్పుడు టైం 8:30 అయింది రాత్రి. ఇంటి నుంచి బయలుదేరినప్పుడే నేను అనుకున్నాను అసలు కుదరదా బయటికి వెళ్ళడం అంటే పార్క్ మేము వెళ్ళొచ్చా లేదా, లేట్ అయిపోతుంది బాగా అని అనుకున్నాను. అందులోనే యాక్చువల్లీ లేట్ అయితే అయింది డెఫినెట్గా. కానీ ఇది ఇంకొక ప్రాబ్లం, వర్షం మొదలైపోయింది. ఈ వర్షంలో ఏం వెళ్తాం? సో అలాంటప్పుడు మేము వచ్చాము ఇక్కడ ప్రకాశం బ్యారేజ్కి. ఏదో జస్ట్ రైడ్ వేసుకుంటున్నాం. సో అయితే ఇప్పుడు మేము వచ్చాము. ఏదో సబ్ మేళాలా ఉంది ఇక్కడ. హరే కృష్ణ వాళ్ళు పెట్టినట్టున్నారు. అంటే వాళ్ళు జగన్నాథ్ రథయాత్ర చూసారా? సో వాళ్ళు చేసినట్టున్నారు ఈ సెటప్ అంతా. మేళా చాలా బాగుంది. నా చైల్డ్హుడ్ డేస్ అంతా గుర్తొస్తుంది మేళాని చూసిన తర్వాత. ఇక్కడ జగన్నాథ్ గారిది స్టాచ్యూ కూడా పెట్టారు దర్శనం చేయడానికి. చాలా బాగుంది. యాక్చువల్లీ సెటప్ చాలా బాగా చేశారు. పిల్లల కోసం బాగా మంచి అరేంజ్మెంట్ చేశారు. వీరు కూడా ఇప్పుడు వచ్చేసాడు. ఇప్పుడు దాకా కారులో కూర్చొని ఉన్నాడు. వాన పడుతుందండి లైట్ గా. సేఫ్ సైడ్ కోసం పిల్లలకి మంచిది కాదు వానలో తడవడం అని కార్లో కూర్చొని ఉన్నాడు. బట్ ఇప్పుడు వాన ఆగింది. కానీ మళ్ళీ వీడు బయట రాగానే ఇప్పుడు లోపలికి వచ్చి లైక్ ఇక్కడ మేళా లోపలికి వచ్చిన తర్వాత మళ్ళీ వాన స్టార్ట్ అయిపోయింది. సో ఇప్పుడు నేను రైల్వే స్టేషన్ వచ్చాను. అండ్ టైం రాత్రికి ఓకే ఇంకా వాచ్ టర్న్ ఆన్ అవుతుంది. 3:30 అవుతుంది. మా అన్న వెళ్ళిపోతున్నాడు. మా అన్న వాళ్ళందరూ ఇక్కడే ఉన్నారు. వీళ్ళు వెళ్ళిపోతున్నారు ప్యాకింగ్ చేస్తారు. అండ్ ఇప్పుడు ట్రైన్ లోపల వచ్చేసాను. యాక్చువల్లీ ఈ ట్రైన్ కంపార్ట్మెంట్ కోచ్ కొంచెం డిఫరెంట్ ఉంది. నాకు కూడా ఇప్పుడే తెలిసింది. దీన్ని 3E అని అంటారు. యూజువలీ మనం బుకింగ్ చేసినప్పుడు మనం థర్డ్ ఏసీ కింద, లేదంటే సెకండ్ ఏసీ, ఫస్ట్ ఏసీ, స్లీపర్ ఇలా క్లాసెస్ ఉంటాయి. అలాంటప్పుడు థర్డ్ ఏసీ మనం బుక్ చేస్తాం. బట్ ఇది థర్డ్ ఏసీ రాదు. ఈ కోచ్ ఈ కంపార్ట్మెంట్ 3E కింద వస్తుంది. అంటే ఇది కొంచెం డిఫరెంట్. ఎకనామిక్ క్లాస్ అంటారు. దాంట్లోనే సేమ్ డిఫరెంట్ బట్ థర్డ్ ఏసీలోనే కొంచెం తక్కువ ప్రైస్. అండ్ దీనిలో డిఫరెన్స్ ఇంకోటి ఏంటంటే సీట్ కొంచెం చిన్నది ఉంటుంది కంపారిటివ్ టు థర్డ్ ఏసీ. సో ఇది ఇలా కంపార్ట్మెంట్ ఇలా ఉంటుంది చూసారా? ఇది కంపార్ట్మెంట్. ఇంకా ఫైనలీ అందరినీ గుడ్ బై చేసి వచ్చేసాను బయటికి. చాలా బాగా అనిపించింది అండ్ కొంచెం రిలాక్స్గా ఉంది. బట్ నాకు ఇంకా చాలా పనులు ఉన్నాయి చేయడానికి. సో గైస్ అయితే ఫైనలీ ఇప్పుడు నేను ఇంటికి వచ్చేసాను. అండ్ ఇల్లు మొత్తం ఖాళీగా అనిపిస్తుంది. యూజువల్లీ ఏంటంటే మన ఇంట్లో ఎప్పుడైనా ఎవరైనా చుట్టాలు వచ్చారంటే ఇల్లు మొత్తం నిండిపోతుంది సంతోషంతో. ఒక ఏమంటాము, మనం అందరం ఒక ప్యాక్ అయిపోతాం. ఆ టైం ఎలా గడిచిపోతుంది మనకి తెలియదు కూడా అసలు. అలా ఫుల్ టైం పాస్ అయిపోతూ ఉంటుంది అందరం కలిస్తే. బట్ అలాగే వెళ్ళిపోతే ఇల్లు అంతే ఖాళీగా అనిపిస్తుంది. సో ప్రజెంట్ యాజ్ ఆఫ్ నౌ ఇల్లు ఖాళీగానే ఉంది, సైలెంట్గా ఉంది. మళ్ళీ బ్యాక్ టు నార్మల్ లైఫ్ ఉంది. బట్ ఇన్ ఫ్యాక్ట్ చెప్పాలంటే యూజువల్లీ అందరికీ ఎప్పుడు అలాగే జరిగిద్ది. బట్ నాకు ఇవాళ పెద్దగా అంతగా అయితే అనిపించట్లేదు. అంటే ఇది ఏమంటాము, ఖాళీగా ఉంది, నేను మిస్ చేస్తున్నాను అలా అని నాకు అనిపించట్లేదు. ఎందుకంటే ఐ థింక్ మేబీ బికాస్ నా హెడ్లో బోల్డ్ అన్ని టెన్షన్స్ ఉన్నాయి. ఇప్పుడు నెక్స్ట్ నేను ఒక 2 రోజుల్లో ఎలా హౌస్ అంతా షిఫ్టింగ్ చేయాలి అని నేను మొత్తం ప్లాన్ చేసుకోవాలి. సో ఆ హడావడిలో మోర్ ఓవర్ దాంతోపాటు
షిఫ్టింగ్‌తో పాటు నిషా రేపటి నుంచి ఆఫీస్ వెళ్ళడం స్టార్ట్ అవుతది. రేపంటే ఇప్పుడు మార్నింగ్ 4:30 టైం అయింది. సో, బేసికలీ 10:00 ఆఫీస్‌కి వెళ్తది తను. సో, అలాంటప్పుడు నేను ఒంటరిగా ఇయన్నీ పనులు చేయాలంటే కొంచెం టఫ్. బట్ నేనేమనుకున్నాను, నేను చేయగలను అని అనుకుంటున్నాను. చేయాలి తప్పదు గూడా. బట్ ఇంకోటేంటంటే, నాకిప్పుడు పెద్దగా నిద్ర అయితే రాట్లా. బట్ కొంచెం టైర్డ్‌గా ఉంది బాడీ అయితే. అలసిపోయినట్టు ఉంది. అయితే నేనిప్పుడు పడుకోవాలా? లేదంటే వ్లాగ్ ఎడిట్ చేసుకోనా? ఏం చేసుకోవాలో నాకు క్లారిటీ రావట్లేదు. నేనేమనుకున్నానంటే, ఇట్స్ బెటర్ దట్ నేను పడుకుంటే, బాడీ రెస్ట్ తీసుకుంటే, రేపేదైనా పని చేయాలంటే నా బాడీ కొంచెం రిలాక్స్ ఉంటది. అస్సలు పడుకోకపోతే మేబీ రేపు మార్నింగ్ లేచి నాకు మళ్ళీ నిద్రొచ్చినట్టు నేను ఏ పని చేయలేనంటే నెక్స్ట్ పనులు ఏదైనా ఫ్యూచర్ పనులు ఏదైనా చేయాలంటే అన్నీ ఆగిపోతాయి. సో, ఐ థింక్ ఇట్స్ బెటర్ నేను పడుకుంటా అని అనుకుంటున్నా. లెట్స్ సీ, ఒకవేళ పడుకుంటే పడుకుంటా, లేదంటే కూర్చుంటా, వ్లాగ్ ఎడిట్ చేసుకుంటా. ఏదో ఒకటి అండ్ మోరోవర్ చెప్పాలంటే ఇవాళ నా మైండ్‌లో ఒక థాట్ వచ్చింది. డిస్కస్ చేద్దామని. బట్ ఇవాల్టి వ్లాగ్ నేను ఇక్కడే పోగొడతాను. నేను ఆ టాపిక్ రేపటి పోస్ట్‌పోన్ చేస్తాను. ఇవాళ మాట్లాడకుండా నెక్స్ట్ రేపటి వ్లాగ్‌లో మాట్లాడతా. గైస్ వాట్సోఎవర్ నేను ఇప్పుడెళ్ళి పడుకుంటా. యాక్చువల్లీ అది బెటర్. సో, నా వ్లాగ్ ఇక్కడే పోగొడతాను గైస్. థాంక్ యూ ఎవరీవన్ ఫర్ వాచింగ్. టేక్ కేర్. లవ్ యూ ఆల్. కొత్త రోజు కొత్త వీడియోతో ఇలాగే మళ్ళీ మనం రేపు కలుద్దాం.